హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి, నేను ఇలాగా హ్యాంగింగ్స్ అనేది తయారు చేస్తున్నానండి. లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ నిన్న పెట్టాను కదా, నిన్న పోస్ట్ చేసిన వీడియోలో. ఈరోజు వీడియో ఏమంటే చూడండి, నేను రెడీమేడ్ హ్యాంగింగ్స్కే ఈ హ్యాంగింగ్స్ అనేది ఏ విధంగా వేయాలో కింద పెట్టింది హ్యాంగింగ్స్ ఒక మోడల్ అండి, పైన 2 వరుసలు పెట్టినవి అయితే ఒక మోడలు. ఇంకా మనం ఎన్ని రకాల మోడల్ అని వేసుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి ప్లీజ్ అండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్లో వీడియోలు అయితే చూడమని అయితే మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి. వీడియోలోకి వచ్చేసి ఇవి కటింగ్ చేసుకుని మనం ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు నా ఛానల్లోనూ వీడియోలు చూడాలి, లైక్ అనేది ఇవ్వాలి ప్లీజ్ అండి. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ఒక లైక్ ఇవ్వమని అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను చూడండి. 4 అంగుళాలు పొడవు, 4 అంగుళాలు అలాగే అడ్డం కూడా. చూస్తారు కదా నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను. పొడవు అడ్డము, దాన్ని పొడవు నిలువు అడ్డము అంటారండి. ఇలాగా 2 వైపులో కూడా 4 అంగుళాలు ఉండేలాగా కట్ చేసుకోండి. మనకి ఎన్ని హ్యాంగింగ్స్ పెట్టాలనుకుంటున్నారో అన్ని పీసులు కట్ చేసుకోండి. ఒక్కొక్క దానికైతే నేనైతే 3 వేసానండి. ఇంకా మనం ఎన్నైనా వేసుకోవచ్చు, 1/2 డజన్ వేసుకోవచ్చు, డజన్ పెట్టుకోవచ్చు. ఇంకా అలాగే 10 వేసుకునే వాళ్ళు ఉంటారు. మన ఛానల్లోనూ ఇలాంటి వీడియోలు ఇంకా ఉన్నాయండి. మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక మన ఛానల్లో కూడా ఇలాంటి వీడియోలు ఉన్నాయి కాబట్టి చూడమని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి, ఇలాగా కటింగ్ చేసుకోవాలండి. 4 వైపులో కూడాను సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే హ్యాంగింగ్స్ అనేది మనకి అన్నీ కరెక్ట్గా ఒక లెవెల్లో రావండి. చూడండి, నేను మొత్తం పీసులన్నీ ఒకే విధంగా కటింగ్ అనేది చేశాను కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాతనే చక్కగా మనం అందంగా తయారు చేసుకోవాలండి. ఇలాగా మనకి అన్నీ నేను ఇవి డబల్ మడుతుందండి. ఇలా డబల్ మడుతుంది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి మధ్యలోకి అయితే నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ నేను హ్యాంగింగ్స్ రెడీమేడ్ థ్రెడ్ని, ఈ థ్రెడ్ నిన్న పోస్ట్ చేసిన వీడియోలోను డ్రెస్ కటింగ్ అనేది పెట్టాను కదండి, డ్రెస్ స్టిచ్చింగ్. ఆ స్టిచ్చింగ్ చేసిన వీడియోలోనైతే ఉంటుందండి. చూడండి, నేను బందులు వేసి దానికి హ్యాంగింగ్స్ కూడా వేసాను. అయితే దీని వీడియో వచ్చేసి నేను చిన్నగా షార్ట్లోనే తీయాలనుకున్నాను. దగ్గర 9 నిమిషాల వీడియో అయితే వచ్చిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దీని మధ్యలోకి అయితే మనకి ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే సమోసా షేప్ వస్తుందండి. క్లాత్ పైనండి, క్లాత్ లోపనండి మనం ఇలాగ ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకుని ఈ చివరి కోణం వరకు ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుని మళ్ళీ అదే విధంగా మళ్ళీ మన వైపుకు తిప్పుకుని ఒక 1/2 ఇంచ్ ఉంది అనంగా దారాన్ని బయటికి తీసేసి మళ్ళీ దాన్ని పైనుంచే డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వస్తే మనకు ఆల్రెడీ ఇదే మోడలు నేను హ్యాంగింగ్స్ అనేది తయారు చేశానండి. సిల్వర్ కలర్తో చేసి పెట్టినవి మన ఛానల్లో ఉంది. మీకు అర్థం కాకుంటే కనుక అవి చూడండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో అయితే వస్తానండి. ఆల్రెడీ నేను ఎడిటింగ్ ఇంకా చేయలేదండి. కొద్దిగా నేనైతే వీడియోలు అయితే తీసే ఉన్నాయి. అవి కొంచెం పోస్ట్ చేస్తానికి టైం పట్టిద్ది. కొంచెం బిజీ ఉండటం వల్ల అయితే నేను వీడియోలు వెంటనే పెట్టలేకపోతున్నాను. మన ఫాలోవర్స్కి అందరికీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. చూడండి, ఈ హ్యాంగింగ్స్ని నేను ఏ విధంగా లోపలికి ఇలాగ స్క్రూ అనేది దాంతో ఇలాగ లోపలికి ఇలా గుచ్చితే క్లాత్ అనేది నేను ఇక్కడ ఒక రంగులానికి క్లాత్ ఉంది అనగానే నేను ఆఫ్ చేసేసాను, దారాన్ని బయటికి తీసానండి. అక్కడ చిన్న మనకి ఖాళీ అనేది ఉంటుంది. ఈ క్లాత్ని లోపలికి అలాగా దూర్చి స్క్రూ తోటి దూర్చి చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఈ క్లాత్ బయటకు దూర్చాను కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఉంది అనగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలండి. మనం ఎక్కడైతే ఆపామో ఇందాక 1/2 ఇంచు, ఆ 1/2 ఇంచు దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. ఈ వీడియోను కొంచెం దగ్గర నుంచి తీయలేదండి,
ప్లీజ్ ప్రతి ఒక్కరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను, దగ్గర నుంచి తీయలేదు కదా అని చూడటం మాత్రం మానొద్దండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్ అండి. వీడియోని పూర్తిగా అయ్యే వరకు చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ హ్యాంగింగ్స్ మాత్రం చాలా నీట్గా అందంగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడడానికి కూడా చూసారా ఎంత లుక్గా ఉందో. ఇంతేనండి, సేమ్ మధ్యలో కూడా మనం ఇలాగ క్లాత్ని అలాగ మధ్యలో సెంటర్లో ఫోల్డ్ చేసేసి దారాన్ని థ్రెడ్ని ఆ విధంగా ఉంచుకుని 1 ఇంచు పైనుంచి ఉంచుకోవాలండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ ఒక 1 ఇంచ్ అనేది పైకి వదిలిపెట్టి మనం ఇలాగ దీనిపైన మనం మడత పెట్టిన పైనుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తే చూడండి, డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయండి, దారాలు ఊడిపోయే ఛాన్స్ అనేది ఉంది. ఈ హ్యాంగింగ్ చాలా బాగుంది అండి, చూడడానికి సింపుల్గా ఉంది, చాలా లుక్గా ఉంది, ఫినిషింగ్ కూడా బాగుందండి. ఈ చివరి నుంచి నేను కొద్దిగా మడిచి చూడండి, అక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, 1/2 ఇంచ్ అనేది అక్కడ మడిచి దానిపైన కోణం మీద నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే మనకి అక్కడ కోణం లాగా ఉండకుండా చక్కగా గుండ్రంగా ఇలాగ షేప్ అనేది మనకి హ్యాంగింగ్స్ గంటల్లాగా ఉంటాయండి. మనకి గంట తెలుసు కదా, గుళ్ళో గంట మోగుతుంది, అలాగ గంట షేపుల్లో రావాలంటే ఇదిగో నేను చెప్పిన విధంగా చేయండి. హ్యాంగింగ్స్ మాత్రం అసలు చాలా బాగా వచ్చినాయండి, సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి, చాలా నీట్గా బాగా వచ్చినాయి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తున్నాను, ఇలాగ మనం ఎన్నైనా చేసుకుని వెళ్ళిపోవచ్చండి. చాలా బాగుంది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడడానికి మనం మళ్ళీ చేయాలనిపించిందండి. చూడండి, నేను మధ్యలోకి మడత పెట్టినప్పుడు ఒక 1 ఇంచ్ అనేది వదిలిపెడుతున్నాను థ్రెడ్ని, 1 ఇంచ్ వదిలేసుకుని కింద నుంచి మనం దాని పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి. అంతే, నీట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనకి దీనిపైనుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకొచ్చేయండి. నేనైతే 3 వేసానండి, ఎందుకంటే మనకి ఎక్కువ డబ్బులు అయితే వెళ్ళివ్వరు, ఇంకెన్నైనా వేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం చేసే పనిని బట్టి డబ్బులు అనేది తీసుకోవాలి, కాకపోతే వీళ్ళు ఇవ్వరండి. నేనైతే 3 వేసాను. 2 హ్యాంగింగ్స్ అనేది నేను చేసేస్తే చూపిస్తానండి, లాస్ట్ వరకు చూడండి. ఇలాగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి మడిచేసేసుకుంటే మనకి ఇలాగ రౌండ్గా హ్యాంగింగ్ అనేది బాగా వస్తుందండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో పోతుందండి ప్రతి ఒక్కరికి కూడాను. మీరు చూసే ఒక్క లైక్ ఇస్తే ఒక 10 మందికి రీచ్ అవుద్ది. అలాగా మనం చూసిన 10 మందికి 10 లైక్లు ఇస్తే ఇంకా చాలామందికి వెళ్ళొద్దండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి. చూడండి, రెండోది కూడా వేసేసాను. ఫస్ట్ అయితే వీడియోలో అది ఒకటే చూపించానండి, ఎలా అనిపించింది చూడండి. నేను ఫస్ట్ వేసిన హ్యాంగింగ్స్ ఒక మోడలు, పైన వేసిన హ్యాంగింగ్స్ ఒక మోడల్ అండి. నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా మంచి వీడియోలతోనూ మంచి టిప్స్ తోటి వస్తానండి. ఇంకా మంచి వీడియోలు ఇంకా ఉన్నాయండి నేను పెట్టేవి. కొంచెం ఖాళీ లేక కొంచెం బిజీగా ఉండి నేను వీడియోలు అయితే పెట్టట్లేదండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోలన్నా కావాలి అనుకుంటే కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పెట్టండి, కామెంట్లో పెట్టండి. నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను. రిప్లైలోనూ మీకు చాలా అర్థమయ్యేలాగా చెప్తాను కూడానండి. మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ తోటి